హాయ్! ఈరోజు మనం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ యొక్క కంప్లీట్ చార్ట్ అనాలిసిస్ అయితే చూద్దాం. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ స్ట్రాంగ్ బ్యాంక్ అని అందరికీ తెలుసు. కానీ ఈ చార్ట్ చూస్తుంటే మనకు ఒక క్వెషన్ అయితే వేస్తుంది. ఈ ప్రైస్‌లో బై చేయాలా? లేదా మనం ట్రాప్ అయిపోతామా అని. అయితే ఇక్కడ చూడండి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లిమిటెడ్ 1 డే టైమ్ ఫ్రేమ్‌లో ఓవరాల్‌గా కంప్లీట్ సమ్మరీ అయితే న్యూట్రల్ అయితే ఉంది. ఆర్ఎస్ఐ ఇండికేటర్స్ ఇవన్నీ కూడా న్యూట్రల్ చూపిస్తున్నాయి. కానీ మూవింగ్ యావరేజ్ మాత్రం సెల్ అని చూపిస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం చార్ట్ చూసి మనం డిసైడ్ అయితే అవుదాం. సో దట్ మీకు కూడా ఒక క్లియర్ కన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఈ టైంలో మీరు ఎక్కడ బై చేయాలి అనేది. ఫ్రెండ్స్, ఇదైతే హెచ్డిఎఫ్సి బ్యాంకు 1 డే టైం ఫ్రేమ్లో చార్ట్ అయితే ఇలా ఉంది. ట్రెండ్ చూస్తే మాత్రం రేంజ్ బౌండ్లో అయితే ఉంది. ప్రెజెంట్ అయితే అప్ ట్రెండ్లోనే ఉంది, కానీ అప్ ట్రెండ్లో కన్సల్టేషన్ అయితే అవుతుంది. మొత్తం రేంజ్ బౌండ్లో నడుస్తుంది ప్రైస్ అంతా కూడా. అయితే నేను ఫస్ట్ మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే మీకు డ్రా చేస్తాను, సో దట్ ఇంకా మీకు క్లియర్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే డ్రా చేశాను. బ్లూ కలర్లో ఉన్నవన్నీ కూడా సపోర్ట్, అలాగే రెడ్ కలర్లో ఉన్నవన్నీ కూడా రెసిస్టెన్స్. మీకు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు, ఎందుకంటే ప్రైస్ రేంజ్ బౌండ్లో ఉంది కాబట్టి ఒక ట్రెండ్ అయితే లేదు, సైడ్ వేస్ నడుస్తుంది. సో మీకు 1 అవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే క్లియర్గా ఉంటుంది. ఇది 1 అవర్ టైం ఫ్రేమ్. ఇక్కడ చూడండి బ్లూ లైన్ ఇక్కడ 980 దగ్గర మీకు సపోర్ట్ అయితే ఉంది. రేపు ఇక్కడికి వచ్చేనే వెళ్ళొచ్చు, లేదంటే ఈ 1000 అనేది బ్రేక్ చేస్తే మాత్రం మంచి మూమెంట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ లెవెల్స్ ఒకసారి మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. 970, 990 అనేది ఇది ఒక రేంజ్. ఇది ఇక్కడ సపోర్ట్ యాక్ట్ అవుతుంది, బాగా ఎక్కువ చాలాసార్లు సపోర్ట్గా అయితే యాక్ట్ చేసింది. అలాగే రెసిస్టెన్స్ కూడా ఇక్కడ 1000 నుంచి 1010 వరకు రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే ఉన్నాయి. అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రెజెంట్ అయితే రేంజ్ బౌండ్లో అయితే నడుస్తుంది, సైడ్ వేస్లో ఉంది ప్రెజెంట్. మనకి ఇప్పుడు 1000 రెసిస్టెన్స్ని ఎప్పుడు బ్రేక్ చేస్తుందో అప్పుడు మంచి మూమెంట్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. కానీ ఇంకా సేఫ్ సైడ్ చూడాలంటే 1010 వరకు వెయిట్ చేసి ఈ బ్రేక్అవుట్ తర్వాత మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోవడం బెటర్. అయితే ఈ ఫేస్ని కన్సల్టేషన్ అంటారు. స్ట్రాంగ్ మూమెంట్కి ముందు మార్కెట్ యూజువల్లీ ఇలా రెస్ట్ అయితే అవుతుంది. అయితే ఇప్పుడు చార్ట్ చెప్పింది ఒకటే, ప్రైస్ కన్ఫర్మేషన్ అయినంత వరకు పేషెన్స్లో మనం వెయిట్ చేయాలి. ప్రెసెంట్ 1000 బ్రేక్ అయితే మాత్రం మనకి సైడ్ మూమెంటం అయితే ఉంటుంది. లేదు సపోర్ట్ బ్రేక్ చేసింది అనుకో 990, ఇంకా ఫాలో అయ్యే ఉండే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇది ఒక రేంజ్ అనుకోండి, ఎక్కడ 970 నుంచి 990 వరకు సపోర్ట్ రేంజ్. ఇక్కడికి వచ్చాక మీరు ఒకసారి చూడండి పేషెన్స్తో క్యాండిల్ మూమెంట్ ఎలా ఉంది, ఏ క్యాండిల్స్ ఫామ్ చేస్తున్నాయో చూసుకొని మీరు ట్రేడ్ తీసుకోవచ్చు, బై సైడ్ ఆర్ సెల్ సైడ్. అలాగే ఇక్కడ రెసిస్టెన్స్ కూడా చూడండి. రెసిస్టెన్స్ కూడా ఇక్కడ రేంజ్ చూడండి, 1000 నుంచి 1010 వరకు ఇదే రేంజ్. ఇది బ్రేక్ అయ్యింది అనుకోండి అప్ సైడ్ మంచి ర్యాలీ అయితే ఉంటుంది. అయితే ఫైనల్గా అయితే స్టాక్ అయితే ప్రెసెంట్ రేంజ్ బౌండ్లో ఉంది, సైడ్ వేస్లో నడుస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ట్రెండ్ అనేది ఏం లేదు. అయితే ఫైనల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రెజెంట్ అయితే ట్రేడ్ చేయడానికి లేదా ఇన్వెస్ట్ చేయడానికి అయితే ఈ స్టాక్ మనకి ఒక కన్ఫర్మేషన్ అయితే లేదు ఏ సైడ్ అనేది. ఏదైనా మనకి రెసిస్టెన్స్ బ్రేక్ అవడమైనా లేదా సపోర్ట్ బ్రేక్ అయితే కానీ మనకి మూమెంట్ తెలుస్తుంది. ఒకవేళ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే మీకు మంచి మూమెంటం అయితే ఉంటుంది అప్ సైడ్, లేదు సపోర్ట్ ఇంకా బ్రేక్ చేసి కిందకు వచ్చిందంటే ఇంకా ఫాల్ అయితే ఉండొచ్చు. ఏదైనా కూడా మీరు ఫైనల్గా పేషెన్స్తో ఉండాలి. ట్రేడ్ చేద్దాము అనుకుంటే మాత్రం ఏదైనా ఒక ట్రెండ్ చూసుకోవాలి. నెక్స్ట్ అలాగే క్యాండిల్ ప్రైస్ యాక్షన్ ఏ క్యాండిల్స్ ఫామ్ చేస్తుంది అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్. అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని పేషెన్స్తో ట్రేడ్ చేస్తే మీకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. అయితే టెక్నికల్ అనాలిసిస్లో ప్రెడిక్షన్ కంట మనకి కన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈరోజు మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ చార్ట్ అనాలిసిస్ అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం. సరే అయితే తిరిగి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొక అనాలిసిస్తో అయితే మీ ముందుకు వస్తాను. సరే అయితే తిరిగి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.